గురుకులాల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే స్టూడెంట్స్ చదువుకు ఇబ్బంది ఉండదన్నారు జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంప్ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించారు. తరగతి గదులు, వంటశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మెనూలో వడ్డించే ఆహార పదార్థాలపై స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో బాయ్స్కు సంబంధించి కూడా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సరే, అప్పుడే వీడు పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుండే. వాస్తవం కూడా పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేయలేకబడకపోవడంతో తాత్కాలికంగా ఇది ఎస్ఆర్ఎస్పీ అనుబంధ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఏదైతుందో పిల్లలు 5th, 6th, 7th, 8th 4 తరగతులు వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ ఎ లాట్. కానీ ఏదైతుందో అకామిడేషన్ ప్రాబ్లంతో ఇప్పుడు పిల్లలకు సరిపడే తరగతి గదులు లేకపోవడమే కానీ, వాష్రూమ్సే కానీ, అంటే అన్ని విధాలు కూడా ఏదైతుందో అసౌకర్యంగా ఉండడంతో అడ్మిషన్ స్ట్రెంత్ మనకు దాదాపు 110 ఉన్నది. అడ్మిషన్ స్ట్రెంత్ 110 ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఇయర్ ఆరంభంలో పూర్తి స్థాయిలో సంఖ్య చేరినప్పటికీ అకామిడేషన్ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు మధ్యలో ఏదైతుందో ఇతర స్కూల్స్కి షిఫ్ట్ కావడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి గమనిస్తామని చెప్పొచ్చు. నేను ఆ ఎస్టీ హాస్టల్ అంటే ఏదో ఇంతవరకు పోలీస్ కార్యాలయంగా కొనసాగిందో అది ఏర్పాటు చేస్తే అలొకేట్ చేస్తే బాగుంటుందని చెప్పట్టారు. దాని కొరకే కానీ ఈవెన్ అదర్వైజ్ సెకండ్ ఆప్షన్ కూడా ఏదైతే ఉన్నదో దాని గురించి కానీ ఏ విధంగా నిన్న కానీ సాధ్యమైతే తొందరలో 1 వీక్ లోపు ఏదైతుందో ఈ అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన